జ్ఞానజ్యోతి తెలుగు ఛానల్కి మీకు పునఃస్వాగతం. ఈరోజు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? ఇది మనం ఒకసారి తెలుసుకుందాం. హనుమంతుడి ఆలయంలో స్వామికి సింధూరం అలంకరించడం, భక్తులు దాన్ని బొట్టుగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకమూ ఉంది. ఒక్క హనుమాన్ ఆలయంలోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరం అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడు. ఆ సమయంలో ఆమె పాపిటిలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే చాలా ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్యు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరం ధరించేందుకే దీర్ఘాయుష్యు వస్తే తాను కనుక శరీరం అంతా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అప్పుడు తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట. ఈ భక్తిని చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి, నా భక్తులంతా నిన్ను సింధూరంతో పూజిస్తారు అని వరమిచ్చాడని చెప్తారు. ఇది భక్తుని యొక్క గొప్పతనం. హనుమంతుని యొక్క భక్తి ఎంత గొప్పదో చూడండి. నిస్వార్థపరుడు, ఏది ఆశించినటువంటి వాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.